కడప నగరంలోని అల్మాన్పేట సర్కిల్ వద్ద ఇటీవల చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలపై మున్సిపల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, అమాయకులను వేధించవద్దని కోరుతూ ఫెడరేషన్ ప్రతినిధులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. దశాబ్దాలుగా భిన్నత్వంలో ఏకత్వానికి నిలయంగా ఉన్న అల్మాన్పేట వంటి ప్రాంతంలో ఇటువంటి ఘర్షణలు జరగటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మరియు న్యాయవాద సంఘాలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా మరియు యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ సోహెల్ రాణా మాట్లాడుతూ, గొడవకు అసలు కారకులైన వారిని గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘర్షణతో సంబంధం లేని విద్యార్థులు, మైనర్లు మరియు యువకులను కేవలం అనుమానంతో పోలీసులు వేధించకూడదని, అక్రమ కేసులు పెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను విజ్ఞప్తి చేశారు. నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా వెంటనే పీస్ కమిటీలు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని గుర్తించి వారిపై కఠిన చట్టాలను ప్రయోగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ముల్లా ఖాజా హుస్సేన్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కడప నగరంలో మే నెల మొన్న 9వ తేదీ ఒక దుస్సంఘటన జరగడం జరిగింది. దానికి తీవ్రంగా చింతిస్తున్నాము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున. ఎందుకంటే ఇటువంటి దుస్సంఘటనలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా జరగకూడదని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మత సామరస్యానికి ప్రతీక అయిన అల్మాస్పేట నందు ఈరోజు మత సామరస్యానికి ప్రతీక అయిన అల్మాస్పేట నందు మొన్న జరిగిన గొడవలలో అమాయకులపై మరియు విద్యార్థులపై, ఎవరైతే విద్యార్థి యువకులు ఉన్నారో వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా పోలీసు వారు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. అదేవిధంగా దీనిపై అక్కడ ఉన్న ముస్లిం సంఘాలు కానీ మరియు ఇతర సంఘాలు కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, న్యాయవాదుల సంఘాలు కానీ న్యాయపరంగా వీళ్లకు ఒక న్యాయ సలహాలు ఇవ్వాలని చెప్పి మరియు న్యాయ సహాయం చేయాలని చెప్పి కూడా మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి కోరుతున్నాము. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. అటువంటి సంఘటనలు ఎక్కడా కూడా పునరావృతం కాకూడదని చెప్పి గట్టిగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఈ దుష్ప్రభావాలు జరుగుతున్నాయో, మత సామరస్యాన్ని దెబ్బతీసే ఈ యొక్క పరిణామాలు జరుగుతున్నాయో వాటిపై కూడా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. వెంటనే అక్కడ కడప నగరంలో పీస్ కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక జిల్లా కలెక్టర్ అయినా, స్థానిక ఎస్పీ గారు అయినా సరే వెంటనే పీస్ కమిటీలు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని కాపాడాలి, మత సామరస్యాన్ని పెంపొందించాలని చెప్పి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మేము కోరుతున్నాం. మొన్న 9వ తేదీన కడప నగరంలో ఏదైతే సంఘటన జరిగిందో దానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు. మన ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా ఉంటాము. ఇలాంటి నగరంలో, కడప నగరంలో పెద్ద దర్గా కూడా ఉంది. ఆ దర్గాలో ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా వచ్చి ఇక్కడ పూజిస్తారు. అలాంటి నగరంలో ఈ విధంగా జరగడం చాలా బాధాకరము. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కొందరి ద్వేషాల యొక్క భాషలతో, స్పీచ్లతో చాలా మంది యువకులు తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇటువైపు కానీ అటువైపు కానీ, ముస్లింల వైపు కానీ హిందువుల వైపు కానీ కొంతమంది కావాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఉంటారు. అలాంటి వారి రెచ్చగొట్టేదానికి మీరు లొంగిపోకండి. నేను యువతని ఒక సందేశం ఇస్తున్నాను. ఎందుకంటే ఒకసారి మీ పైన కేసులు అయితే ఏ ఒక్కరు మిమ్మల్ని కాపాడేందుకు ముందుకు రారు. మీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. కాబట్టి యువత ప్రతి ఒక్కరూ
ఆలోచించి ముందడుగు వేయండి. కడప నగరంలో జరిగిన దుర్ఘటనపై స్థానిక నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిశాము. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున మెమరాండం ఇచ్చాము. కడప నగరంలో జరిగిన ఈ దుశ్చర్యలో హిందువులైనా ముస్లింలైనా ఒకటిగా ఉండే ప్రాంతంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు హిందువులలో ముస్లింలలో కొందరు రెచ్చగొట్టే నాయకుల వల్లనే ఇటువంటి ఘటన జరిగిందని మేము భావిస్తున్నాము. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అమాయకులైన హిందూ యువకులను కానీ ముస్లిం యువకులను కానీ వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలని కోరుతూ మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుతున్నాము.